చపాతీలోకి కూర చేస్తున్నానండి. ఆ కూర ఎలా చేస్తాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి. ఇలా తాలింపు వేసుకున్నాను. ఆ తాలింపులోకి ఇది ఒక్కటేనండి, సోంపు. ఓకే, ఈ తాలింపులో ఇది కూడా వేసుకోవాలండి. వేసుకుంటే కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అరుగుతుంది కూడా. ఓకే, అది కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఏమీ లేదండి, తాలింపు వేసుకుంటాం కదా, ఆ తాలింపుతో పాటు ఈ సోంపు కూడా వేసుకోవాలి అంతే. అది కొంచెం వేగినాక కరివేపాకు, అంతేనండి. ఓకేనా. నెక్స్ట్ మనం చేసే ఈ కూరలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, బంగాళాదుంప అండి, ఇవన్నీ కావాలి. ఓకే, ఇవన్నీ మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపులో వేసేసుకుందాం. ఓకేనా. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం తరుక్కున్న ముక్కలన్నీ ఈ తాలింపులో వేసేసుకుందాం. ఓకేనా. మిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, ఆలు అన్నీ వేసేసుకుందామండి. ఓకేనా. అన్నీ వేసేద్దాము. ఓకే, అన్నీ వేసాక ఒకసారి తిప్పుకున్నాము. ఓకేనా. దీనిలోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే ముక్కలు త్వరగా మగ్గుతాయి, ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గుతుంది కదా. ఓకే, నేను చెప్పేది ఒకటేనండి, ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇది కాసేపు మగ్గనిద్దామండి. ఇలా అన్నీ వేసి మూత పెట్టాం కదా, ఒక్క విజిల్ వస్తే చాలండి. ఓకే, ఈ విజిల్ వచ్చేలోపు ఒక చిన్న పని చేసేసుకుందాం. ఓకేనా అండి. కొంచెం శనగపిండి తీసుకున్నానండి. దీనిలో కొంచెం కారం వేసుకుందాం. ఈ కారం మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి. ఓకేనా. ఇలా వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని ఇవన్నీ ఉండలు లేకుండా కలుపుకుందాం. ఈ శనగపిండిలో వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదా, లోకి కొంచెం షుగర్ అండి, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ఓకేనా, టేస్ట్ కోసం అంతే. షుగర్ వేసాం కదా, ఇది కూడా బాగా కలిపేసుకుందాం. ఓకేనా అండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇందాక మనం మగ్గేసుకున్నాం కదా, అది విజిల్ రాగానే ఈ మిశ్రమాన్ని దానిలో కలిపేసుకుందాం. ఓకేనా. ఒక్క విజిల్ చాలని చెప్పాను కదా, విజిల్ వచ్చింది. స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది చల్లారాలి. విజిల్ లాగకండి, చల్లారినాక మూత తీయండి. ఓకే, వెయిట్ చేద్దామండి ఒక 5 minutes. ఈ విజిల్ చల్లారేలోగా కొత్తిమీర కట్ చేసుకుందాం. ఓకే, విజిల్ చల్లారిపోయిందండి, తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఓకే, ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం శనగపిండి కలుపుకున్నాం కదా, అది వేసేసుకుందామండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఈ ముక్కల్లో పోసేసుకుందాం. ఓకే, పోసి ఒకసారి కలుపుకుందామండి. ఓకేనా. ఇది కాసేపు మగ్గాలి. ఇది కాసేపు మగ్గాలి అని చెప్పాను కదా, స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే, ఇది సిమ్లోనే ఉంచుకోండి, చక్కగా మగ్గిపోతుంది. ఓకేనా. మూత పెట్టాల్సిన పని లేదు, బట్
ఏమన్నా పడతాయేమో అని డౌట్ ఉంటుంది కదా. ఓకే, కూర అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, మీకు ఇలా టైట్గా కావాలంటే టైట్గా ఉంచుకోండి. లేదు మాకు కొంచెం కర్రీ లూజ్గా కావాలి అనుకుంటే, ఐ మీన్ పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. మళ్ళీ ఒక నిమిషం మాకు వేసుకోండి. ఓకేనా, ఇలా అయితే చాలండి. ఓకే, కూర అయితే రెడీ అయిపోయింది. ఇకపోతే దీనిలో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర, ఇక స్టవ్ బంద్ అండి. ఓకేనా, ఇదిగోండి పూరీలోకి చపాతీలోకి కూర అయితే రెడీ అయిపోయింది. ఇక చపాతీలు చేసుకొని తినేయటమే. ఓకేనా.